జయ శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమ. నతోస్మ్యనంతాయ దురంతశక్తయే విచిత్రవీర్యాయ పవిత్రకర్మణే విశ్వస్య సర్గస్థితి సంయమాన్ గుణైః స్వలీలయా సందధతే వ్యయాత్మనే. దేశకాల వస్తు పరిచ్ఛేదము లేని శ్రీహరి శక్తులు అనంతములు. పావనము చేసే లీలలు గల ఆయన ప్రభావములు ఆశ్చర్యమును గొలుపును. ఆయన తన లీలచే సత్వరజస్తమోమగు గుణాత్మకమగు ప్రకృతి ద్వారా జగత్తు యొక్క సృష్టి స్థితి లయములను చక్కగా చేయుచున్నాడు. వినాశము లేని స్వరూపము గల ఆ శ్రీహరి కొరకు నమస్కరించుచున్నాను. 7th Canto 8th Chapter 40th Prayer. భగవద్బంధువులారా, శ్రీమద్భాగవత తత్వదీపిక 4th స్కందము 8వ పాడ్కాస్ట్లో స్వాగతం. ఇంతవరకు విదుర మైత్రేయ సంవాదంలో భాగంగా దక్షుని యొక్క వృత్తాంతంలో దక్షుడు చనిపోయినప్పుడు తిరిగి తనకి రుద్రుడు ఆ పొట్టేలు యొక్క శిరస్సును ఇవ్వటము, తర్వాత తను మళ్ళీ కలుసుకొని స్తుతించడానికి కోసం సిద్ధమవుతాడు. దక్షుడు చేసే స్తుతి నుంచి మనం ప్రారంభం చేసుకుంటున్నాం. ఓ దేవా, నీవు పరిశుద్ధుడవు, ఏ దోషములు నిన్నంటవు. నీకు కర్మచే వచ్చడి శరీరం ఉండదు, కర్మకు వసుడవు కావు. నీవు ఎల్లప్పుడూ నీ స్వరూపమందే మాయ అంటకుండా జ్ఞాన ప్రకాశము కలిగి ఉందువు. బుద్ధిచే కలిగెడి వేరు వేరు విధములగు ప్రవృత్తులు నీకు ఎన్నడనూ కలగవు. నీతో సముడు గాని అధికుడు గాని లేడు. నీ స్వరూపమంతయు స్వయం ప్రకాశమే కాని జడభాగముండదు. నీవు పరిశుద్ధుడు అగుటే కాక ఇతరులకు కూడా అశుద్ధిని కలిగించుచు సంసారమును తొలగించి పరిశుద్ధులను చేసి భయరహితులను చేయుదువు. నీ వశమందుండు ప్రకృతిచే దేవాది శరీరములు కల్పించి అందులో జీవునితో కూడి నీ ఉందువు. స్వతంత్రుడవై నీవు కర్మకు వశుడైన వానివలే మనుష్యులతో సమానమగు శరీరమును స్వీకరించి ఉందువు. నీ సౌశీల్యము వాత్సల్యము కీర్తింపశక్యముగానివి. ఋత్విక్కులిట్లు స్తోత్రము చేయుచున్నారు. నిరంజన, పుణ్యపాప సంబంధం అంటని వాడవు నీవు. నందీశ్వరుడు మమ్ములను శపించినాడు. అందుచే మాకు కర్మాచరణమే ప్రధానమను పట్టుదల గలిగి నీ తత్వమును ఎరుంగలేని వారమైతిమి. భగవాన్, నీవు జ్ఞానము శక్తి మొదలగు 6 గుణములు గలవాడవు. ధర్మమని పేర్కొనబడిన ఈ యజ్ఞకర్మ వేదముచే ప్రతిపాదింపబడినది. అది ఇంద్రాది దేవతలకు ప్రీతిని కలిగించున్నది. కాని దేవతలలో అధిష్ఠించి ఉండి యజ్ఞములచే ఆరాధింపబడేవాడవు, యజ్ఞములకు ఫలమునొసంగడివాడవు నీవే అయి ఉన్నావు. సదస్యులు ఇట్లు స్తోత్రము చేయుచున్నారు. నిన్ను పొందుటకు ఉపాయం ఒసంగడి వాడవు నీవే కదా. జ్ఞానం లేని ప్రాణి జాతము కోరికలచే పీడింపబడి సంసార మార్గములో సాగుచున్నది. ప్రాణిజాతము కోరికలచే పీడింపబడి సంసార మార్గములో సాగుచున్నది. ఈ సంసార మార్గములో విశ్రాంతి స్థానము నీ పాదములే. దానిని వారు ఎప్పుడు పొందుదురో కదా. ఈ సంసార మార్గమున పయనించుట చాలా క్లేశములను కలిగించును. దానిలో విశ్రాంతి స్థానముండదు. దుర్గముల వంటి క్లేశములు అనేకములు ఇందు నిండి ఉండును. మృగములను వేటాడుటకు వేటగాని వలె యముడు అనగా మృత్యువు వీరిని గురిచేసి వేటాడుటకు కాచి ఉండును. ఎడారిలో ఎండమావుల వలె అనుభవించిన అంతమొందించు విషయములు ఇందు ఎన్నో కలవు. ఇందు నేను అనుకొనడి శరీరము, నాది అనుకొనడి వస్తువులు, మోసుకొని పోవు భారములు. వీరిని మోసుకొని ఈ దుర్గమమగు సంసారములో దుర్జనునడి క్రూరముగమును పొంచి ఉండగా సుఖదుఖములు అనడి గోతులలో పడుచూ లేచుచూ ఒక ప్రక్క శోకమనడి కార్చిచ్చు తరుముకొని వచ్చుచుండగా పయనించుచున్న ఈ సంసారులనడి బాటసారులు నీ పదమనడి చల్లని విడిదిని చేరుట ఎన్నడో కదా. రుద్రుడిట్లు స్తోత్రం చేయుచున్నాడు. ఓ వరదా, ఏ కోరిక కావలసినను ఆరాధింపదగినది నీ చరణారవిందమే. ఆ చరణారవిందము సుకుమారము, సుందరము, సుగంధము. అట్టి పాదమునందు ఈనాడు నా మనస్సు నిలిచినది. ఇంతకాలము
లోకులందరూ నా నడవడిని చూచి నిందింతులని నాకు బాధగా ఉండేది. ఈనాడు నీ పాదమునందు మనసు నిలిచిన తరువాత ఎవరు నిందించినో నాకు లెక్కలేదు. నీ అనుగ్రహం నాయందు ప్రసరించినది కనుక నాకు వేరొకటి కోరదగినది లేదు. భృగు స్తుతిస్తున్నాడు. బ్రహ్మాది దేవతలందరూ శరీరధారులకు జీవులు. వారందరూ దాటశక్యముగాని నీ మాయచే జ్ఞానం మరుగుపడి చీకటి వంటి ఈ శరీరములో పడి నిద్రించుచున్నారు. ఆ శరీరములోనున్న జీవులలో నీవు అంతరాత్మగా ఉందువని వారు నేటికీ ఎరుంగలేకున్నారు. నీవు శరణాగతులకు బంధువువు. నిన్ను నీవెంత ప్రేమించుకొందువో నిన్ను ఆశ్రయించిన వారిని అంతకన్నా ఎక్కువగా ప్రేమింతువు. బ్రహ్మాదులందరూ అపరాధములకు ఆగ్రహించువారే. అపరాధములను సహించు స్వభావం గలవాడవు నీవొక్కడవే అనుగ్రహించుము. బ్రహ్మ స్తుతిస్తున్నాడు. ప్రభో, నీ స్వరూపము వాక్కునకు గాని మనస్సునకు గాని గోచరము కాదు. జీవుడు రూపము, స్పర్శము మొదలగు వాటిని గ్రహించడి ఇంద్రియములచే ఎరుంగబడువానినే గుర్తింపగలడు కాని నిన్ను ఎరుంగలేడు. నీవు అజ్ఞానము కంటెను జ్ఞానమును కలిగించడి ఇంద్రియముల కంటెను, ఆ ఇంద్రియములు గ్రహించడి విషయములను కంటెను సత్వాది గుణముల కంటెను ఆవలివాడవు. వాటికి అన్నింటికీ ఆశ్రయము అయిన వాడవు. ప్రకృతి పరిణామ రూపమైన ఈ శరీరము కంటే, శరీరముతో కూడి ఉన్న జీవుని కంటే అత్యంత విలక్షణవు నీవు. అట్టి నిన్ను ప్రకృతి వికారములనే గ్రహింపజాలిన కన్ను ఎట్లు గ్రహింపగలదు? ఇంద్రుడు స్తుతిస్తున్నాడు. అచ్యుతా, నీ శరీరమే విశ్వమునంతనూ సుఖింపచేయుచున్నది. మనస్సులకు చూపులకు ఆనందమును కలిగించున్నది. నీవీ రూపమును ధర్మ సంస్థాపనములకై స్వీకరించితివి. ఆ ధర్మమును స్థాపించుటకు అద్దముగనున్న అధార్మికులను ఈ శరీరమే అంతమొందించును. అధర్మమును తొలగించుటకే, ధర్మమును కాపాడుటకే నీవు 8 భుజములతో 8 ఆయుధములను ధరించి ఉంటివి. యజ్ఞపత్నులు స్తుతిస్తున్నారు. పుండరీకాక్ష, ఈ యజ్ఞము నిన్ను ఆరాధించుటకై దక్షుడు ఆరంభించినాడు. పశుపతియగు రుద్రుడు ఆ దక్షుని అందలి కోపముచే యజ్ఞమును ధ్వంసము చేసినాడు. ఈ యజ్ఞభూమి శ్మశాన సదృశమై అమంగళకరమై కనపట్టుచున్నది. నీవు నీ పుండరీకముల వంటి నేత్రములతో దీనిని పవిత్రము చేయుము. ఋషులు స్తుతిస్తున్నారు. హే భగవాన్, నీ చేష్టితము పొందిక లేనిదై ఆశ్చర్యకరముగా ఉండును. నీవు కూడా మావలే కర్మ చేయుచుందువు. ఆ కర్మమే పుణ్యకర్మ. పాపకర్మ అనునట్టి కర్మలను పోలియే ఉండును. కాని ఆ కర్మఫలము నీకంటదు. బ్రహ్మాది దేవతలందరూ తమ ఐశ్వర్యమునకై ఏ లక్ష్మిని ఆశ్రయింతురో ఆ లక్ష్మి స్వయముగా నిన్ను అనువర్తించుచుండును. నీవు ఆమెను ఆపేక్షతో చూడక ఉదాసీనుడవే ఉందువు. సిద్ధులు ఇట్లు స్తుతిస్తున్నారు. ప్రభూ, నీ కథలు అమృత నది వంటివి. మా మనసు అనడి ఏనుగు ఇంతకాలము క్లేశములు అనడి కార్చిచ్చుచే దహింపబడి ఆ తాపముచే దాహము కలదై నీ కథామృత నదిలో మునిగినది. బ్రహ్మ సంపత్తిని పొందినట్లు మా మనోగుణము ఆ కార్చిచ్చును పూర్తిగా మరచి ఆ నది నుండి వెలికి రాక అందే మునకలు వేయుచున్నది. దక్షపత్నియగు యజమాని ఇట్లు స్తుతిస్తున్నది. ఈశా, నీకు స్వాగతము. శ్రీనివాస, మమ్ములను అనుగ్రహింపుము. నీకు ఇదే నమస్కరించుచున్నాను. కేవలము మొండెము ఉండి శిరస్సు లేనిచో ఎట్లు అందము లేదో నీవు లేనినాడు ఎన్ని అంగములతో పరిపూర్ణమైన యజ్ఞము శోభిల్లదు. నీవు శ్రీనివాసుడవు. నీ కాంతయగు శ్రీచే మమ్ములను అనుగ్రహింపచేయుము. లోకపాలురు స్తుతిస్తున్నారు. నీవు ఈ చర్మచక్షువులకు గోచరము కాని వాడవు. ఆత్మదర్శనము చేయగలవారే నిన్ను చూడగలరు. మా చూపులు అసత్పదార్థములనే గ్రహించును కాని ఆత్మతత్వమును చూడలేవు. ఈ శరీరమునే తానని భావించుచుండును. దానికి కారణము నీ మాయ. ఈ శరీరముగా పరిణమించిన త్రిగుణాత్మకమగు మాయ నీ అధీనమున ఉండును. నీవు అంతటా వ్యాపించి ఉండువాడవు. జీవుడు అణుస్వరూపుడు. నీవు ఈ ప్రకృతి కంటే జీవుల కంటే వేరైన వాడవు. ఈ పంచభూతములతో ఏర్పడిన శరీరములో నీవు జీవుని వలె వసించి ఉందువు. ఇది నీ విచిత్రమైన అనుగ్రహ కార్యము. యోగీశ్వరులు ఇట్లు స్తుతిస్తున్నారు. ప్రభూ, నీవు విశ్వాత్మకుడవు. చేతనాత్మకమగు ప్రపంచములో నీవు ప్రవేశించి నీ స్వభావం మారకయే ఉండి దానిని ధరించి నియమించుచుందువు.
విశ్వము కంటే నీవు వేరైన వాడవు, కాని వేరుగా తోచవు, లోనునట్లు తెలియవు. అందుచే జీవులు తాము నీకంటే వేరనియు స్వతంత్రమనియు అనుగొనుచుందురు. నీతో గల సంబంధము ఎరింగి తాను బ్రహ్మాత్మకుడనని, వేరైన అస్తిత్వము లేని వానినని గుర్తించిన వానికంటే నీకు ప్రియమైన వాడు వేరొకడు లేడు. కొందరికి నీవు ఆత్మవని, తాము శరీరమని జ్ఞానముండదు. నీవు స్వామివని, తాము సేవకులమని భావింపరు. అట్టి వారిని కూడా వాత్సల్యముతో అనుగ్రహించుచుందువు. నీ యందు కొందరికి ఎన్నడనూ తొలగని, దేనిని కోరని ప్రేమ ఉండును. అట్టి వారిని కూడా నీవు అనుగ్రహం నిండిన చూపుతో అనుగ్రహింతువు. స్వామి, నీవే ఈ జగత్తునకు సృష్టి స్థితి లయములను చేయువాడవు. అట్లు చేయుటకు నీ సంకల్పమే కారణము. ఆ సంకల్పముచే సత్వరజస్తమో గుణములతో తమ భావమును ప్రకృతి పొంది అనేక విధములగు శరీరములుగా మారుచుండును. ఆ మాయ అనడి ప్రకృతి నీకు శరీరం వంటిది, నీకే చెందినది. దానిచే జీవులు దేవ మనుష్యాది శరీరమును పొంది ఉందురు. అందున్న జీవులతో చేరి నీవు కూడా ఆ శరీరములలో ఉందువు. ఆయా శరీరములకు గల నామరూపములు నీ వరకు సాగునట్లు నీవు అందు ఉందువు. కాని దానిలో చేరి ఉన్నందువలన నీకు అన్యథా జ్ఞానము గాని విపరీత జ్ఞానము గాని కలగవు. వానికి కారణములైన సత్వాది గుణములు నీకు అంటవు. నీ ప్రకాశముచే దోషములు అంటవు. కనుక నీవు ప్రకాశించుచుందువు. అట్టి నీకు నమస్కారము. బ్రహ్మ ఇటు స్తుతిస్తున్నాడు. సర్వేశ్వరా, నీవు సత్వగుణం ప్రధానముగా గలవాడవు. రజస్తమో గుణముల సంపర్కము లేనివాడవు. దోషములు అంటని వాడవు. ధర్మము, అర్థము, కామము, మోహము పుట్టించువాడవు. నీ కళ్యాణ గుణములను, స్వరూప రూప విభూతులను నేను ఎరుంగను. నీ వేదము ఎరుంగదు. ఇంక మిగిలిన జ్ఞానులు ఎరుంగరనుటలో సందేహమే లేదు. అగ్ని స్తుతిస్తున్నాడు. జ్ఞానస్వరూప, నీ తేజస్సు చేతనే నేను ప్రకాశించుచున్నాను. నా తేజస్సు లోకమును ప్రకాశింపజేయు సమర్థమగుటకు కారణము నాలో నిండు నీ తేజస్సే. ప్రకాశించుచున్న తేజస్సు గలవాడనై ఇంద్రాది దేవతలకు నాలో అర్పింపబడిన హవిస్సులను అందించుచున్నాను. నీవు యజ్ఞముచే ఆరాధింపబడు ఇంద్రాది రూపములతో వెలేవాడవు. 5 విధములకు అగ్నిరూపుడవు నీవే. ఆశ్రావయ అను 4 అక్షరముల మంత్రములతో, అస్తుశ్రౌషట్ అను 4 అక్షరములతో, యజ అను 2 అక్షరములతో, ఏ యజామహే అను 5 అక్షరములతో, వషట్ అను 2 అక్షరములతో కూడిన యజస్సులచే పూజింపబడువాడవు నీవే. చతుర్భిశ్చ ద్వాభ్యాం పంచభిరేవచ హూయతే చ పునర్ద్వాభ్యాం సమే విష్ణు ప్రసీదతు అని ప్రార్థింపబడిన విధమగు 5 విధములగు యజస్సులచే ఆరాధింపబడు నీకు నమస్కారము. ఇంకా ముందు భాగంలో ఇంకా ఎవరెవరు స్తుతిస్తున్నారో ఆ స్తుతిని మనం తర్వాత పాడ్కాస్ట్లో తెలుసుకుందాం. అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ.